Hello traders, welcome to our simple Telugu binary trading channel. So guys, మన daily series లో 71 videos అయ్యాయి. Today will be the 72nd video. And one more thing I want to tell you guys, whoever are my followers are watching the videos, guys నేను కొత్తగా forex ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, సింపుల్ తెలుగు forex trader. దిస్ ఇస్ నేను నైట్ అప్లోడ్ చేశాను. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో బేసిక్లీ అబౌట్ ఫారెక్స్ కి బైనరీ కి డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ లైట్ గా ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఇన్ ద వీడియో. Going forward, I'll bring the best videos in the forex. Anyone is interested who are watching this video, you can subscribe this channel to Simple Telugu Forex Trader. Okay, link కావాలంటే you can come here into binary trader. ఈ లింక్స్ కి వచ్చి ఇక్కడ చూస్తే మై ఫారెక్స్ ట్రేడింగ్ ఛానల్ ఉంది కదా, ఈ లింక్ ఓపెన్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ అప్డేట్స్. ఆల్ రైట్ గైస్, లెట్స్ జంప్ ఇంటూ అవర్ డైలీ టాస్క్స్. లెట్స్ స్టార్ట్ అనలైజింగ్. ఓకే, యూఎస్డి జేపీవై. లెట్స్ కీప్ ఇన్ మైండ్ గైస్, ఈరోజు ఫ్రైడే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఓకే, అండ్ మీకు తెలుసు బయట న్యూస్ చూస్తూనే ఉంటున్నారు అనుకుంటున్నా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన వార్ చాలా చాలా ఇంటెన్స్ అయిపోయింది. అదొకటే కాదు, ఏదో World War III వచ్చినట్టు సిచ్యుయేషన్స్ ఉన్నాయి. నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్. ఓకే, యుఎస్ ఏమో ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది ఇరాన్ మీద, ఇరాన్ ఆపోజిట్ గా రష్యా ఏమో ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. సో అన్ని కంట్రీస్ కనుక ఎంగేజ్ అయ్యాయంటే వాళ్ళు కొట్టుకుంటారు, కానీ మనకు మార్కెట్ పాడైపోతుంది. అదొకటే కాదు, అనవసరమైన వారు చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, అన్నెసరీ అదంతా. బట్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో లెట్స్ కీప్ దట్ ఇన్ ఆల్ ఇన్ అవర్ మైండ్ అండ్ ప్రే దట్ దేర్ వోంట్ బి ఎనీ వార్ అండ్ everyone will be happy and safe. Okay, let's jump in guys. Okay, I'm going for buy from here guys. ADUSD. Mm, oh, sudden pulse ఫ్లక్చుయేషన్స్ చూసారు కదా రియల్ మార్కెట్ లో. ఓకే, యూఎస్డి జేపీవై. లెట్స్ సీ యూఎస్డి జేపీవై. ఓకే, మనకున్న ప్రస్తుతానికి ఈ టైంలో 11:10 కి June 20 Friday, we have only 5 charts in real open in IP option. Okay, alright guys, ADUSD on this trade. ఎలా తీసుకున్నాను నేను, లెవెల్ డ్రా చేయలేదు కదా అంటే నేను కంగారు పడదు గైస్, నేను లెవెల్ డ్రా చూసుకొని తీసుకున్నాను. దిస్ ఇస్ ద లెవెల్. ఓకే, మీరు చూస్తే లెవెల్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది నేను తీసుకున్న దగ్గర. సో ఏంటి లెవెల్ అంటే చూసారు కదా మీరే, సింపుల్. ఇది ఒక మాటికి రెసిస్టెన్స్ వస్తుంది ఏరియా నుంచి, కరెక్ట్? మాటికి ఏరియా అండి, ఎంత రెసిస్టెన్స్. ఒక్క క్యాండిల్ కూడా క్రాస్ చేయలేకపోయింది, టచ్ చేస్తుంది పైకి వెళ్తుంది, టచ్ చేస్తుంది పైకి వెళ్ళి, ఇన్ని క్యాండిల్స్. సో ఇట్ మీన్స్ దాట్ ఈ లెవెల్ దగ్గర చాలా మంది బయస్ ఉండొచ్చు. సో వాళ్ళని సెల్లర్స్ ని పుష్ చేయకుండా పైకి పంపించేస్తున్నారు అన్నట్టు బయస్. సో నేను అదే లాజిక్ యూజ్ చేసి ఈ లెవెల్ కి రాగానే ఎంత స్ట్రాంగ్ సెల్లర్ అయినా సరే, ఇక్కడ నేను చూస్తే స్ట్రాంగ్ సెల్లర్స్ ఐ అగ్రీ, బట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చాక బ్రేక్ చేయలేకపోవచ్చు కానీ బట్ రిజెక్షన్ అయితే దొరుకుతుంది బయర్స్ నుంచి. నేను అందుకే అక్కడ తీసుకున్నట్టు ఎగ్జాక్ట్ లెవెల్ డ్రా చేయకుండా తీసుకున్నాను డ్యూ టు మై ఎక్స్పీరియన్స్. మీకు వచ్చేస్తుంది, మీరు ఒకవేళ కంటిన్యూస్ గా ఇఫ్ యూ ఆల్సో ప్రాక్టీస్ అండ్ డూ ఇట్ విత్ పేషెన్స్ అండ్ డూ ఇట్ విత్ discipline, you will also can become a better trader guys. I'm very sure about it. ఇప్పుడు చూసారా ఈ లెవెల్ దగ్గర చూడండి, సెల్లర్స్ వచ్చినా సరే ఇంతవరకు రాని బయర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు. అంటే ఆ లెవెల్ చూసారా, అన్నిసార్లు రిజెక్షన్ తీసుకుంటే ఇటేంటి అది బయర్స్ అక్కడి నుంచి అలౌ చేయరు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. చూడండి ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్, ఇంత స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ గైస్, బట్ వీ వన్ ఫ్రమ్ హియర్ ఫర్ బై వి వన్. ఆల్ రైట్, ఫస్ట్ ట్రేడ్ డన్. లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఓకే, మిస్ అయ్యాం గైస్, ఇది యాక్చువల్లీ ట్రేడ్ ఎంటర్ అవ్వాల్సిందే. ఈ లెవెల్ దగ్గర కూర్చున్నప్పుడు ఈ ట్రేడ్ మనం మిస్ అయ్యాం. ఈ ట్రేడ్ అనేది సారీ, బ్యూటిఫుల్ ట్రేడ్ ఇది. ఈ లెవెల్ పైకి వెళ్తే చూసారా సెల్లర్స్ పుష్ చేస్తారు కిందకి, అది ఎందుకంటే సెల్లర్ ఏరియా. బయర్స్ దగ్గర బయర్స్ ఉంటారు, సెల్లర్ దగ్గర సెల్లర్ ఏరియా ఉంటుంది. ఓకే, నేను డౌన్ వెళ్తున్నా. యూఎస్డి జేపీవై. యూఆర్ జేపీవై మళ్ళీ డౌన్ తీసుకుంటున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ ఒక జోన్ లో డ్రా చేద్దాం. ఓకే, జోన్
ఇది అంత స్ట్రాంగ్ జోన్ అయితే కాదు. సో ఐ థింక్ we might lose this trade. బట్ సెల్లర్స్ అయితే ఆ జోన్ దాటకూడదు గైస్. ఐ మీన్ బయర్స్ ఆ జోన్ దాటకూడదు. సో నేను అందుకే తీసుకున్నా. చూద్దాం. ఓకే, మన నాలెడ్జ్ కరెక్టే. నేను రాంగ్ ఎంట్రీ తీసుకున్నా. చూసారా, నేను డ్రా చేసిన జోన్ దాటలేదు. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ మార్టింగల్. సింపుల్ గా, సింపుల్ నాలెడ్జ్. ట్రేడింగ్ ని కాంప్లికేట్ చేయొద్దు, సింప్లిఫై చేసుకోండి ఎప్పుడైనా. ఓకే, సారీ. నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు 1 సెకండ్ మళ్ళీ పైకి వెళ్తే ఐ వాంట్ టు టేక్ వన్ మోర్ గైస్. ప్లీజ్ గైస్, అబ్జర్వ్ చేశారా? టూ మచ్ వొలటాలిటీ. నేను ఇక్కడ ఉన్నప్పుడు క్యాండిల్ ని థర్డ్ ట్రేడ్ ప్లేస్ చేస్తే చూసారు ఇక్కడికి వచ్చి పడింది. బట్ ద పవర్ ఆఫ్ సెల్లర్స్, సో మచ్ వొలటాలిటీ గైస్, సో మచ్ వొలటాలిటీ ఇన్ రియల్ మార్కెట్. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను మీకు ట్రేడ్స్ చూపించడానికి ఎంత వొలటాలిటీ కూడా ఎలా తీసుకోవచ్చు అనేది. సో హోప్ యూ గైస్ లెర్న్ ఫ్రమ్ ఇట్, లైక్ మై explanation, subscribe the channel, like, share, and comment, guys. Please encourage me. It's a beautiful trade. We won all the three. We took. Beautiful candle. నాలెడ్జ్ లేకపోతే నేను తీసుకోగలను ఒకటి చెప్పండి. వితౌట్ ఎనీ నాలెడ్జ్ కెన్ ఐ డూ దిస్? నో, రైట్? ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. అందుకే కదా నేను ఆ క్యాండిల్ ని నాకు తెలిసి ఇక్కడ సెల్లర్స్ వస్తే మీకు ముందే చెప్పాను. అండ్ వీ హ్యావ్ డన్ ఇట్. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాను, ఈ లెవెల్ అయితే దాటదు గాయస్ అని చెప్పాను. ఈ క్యాండిల్ కూడా వెళ్ళింది కానీ ఆ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది కానీ ఒక్క ఇంచు కూడా పైకి వెళ్ళలేదు గైస్. దట్స్ నాలెడ్జ్ గైస్, దట్స్ నాలెడ్జ్. ఓకే, anyone is interested in such kind of knowledge, quality knowledge, you can message me for course details, guys. Okay. All right, two trades, then let's find out one more because మనం అనుకున్నాం కదా వీడియో షార్ట్ ఉంచుదాం అనేసి. సో లెట్స్ సీ ఎంత టైం అయింది ఇప్పటికి. ఓకే, 7 minutes, two trades. Let's find out one more. Two trades explanation మీకు చెప్పాను, అర్థమైందని అనుకున్నా. థర్డ్ వన్ విల్ డూ అండ్ విల్ ఎండ్ ద వీడియో గైస్. ఓకే, ఒకవేళ ఈ లెవెల్ టచ్ చేస్తే మన సెల్ సైడ్ అంటారు అవుదాం. యూరో యూఎస్డీలో, యూరో జేపీవై, if it goes above, I'm going for sell side. యూరో జేపీవై వెళ్దాం. యూరో జీపీపీ ఛాన్స్ లేదు. సో లెట్స్ వెయిట్. ఇక్కడ చూసుకుంటే గైస్ మీరు ఇలా కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వస్తే మనం మళ్ళీ సెల్ సైడ్ అంటాం. ఓకే, ఓ వావ్, రెసిస్టెన్స్ ఏరియా దగ్గర కూడా పవర్ చూపిస్తున్నారు. మార్కెట్ అలా ఉందన్నమాట ఇప్పుడు. సో ఇలాంటి టైంలో డూ యూ థింక్ వీ కెన్ టేక్ మార్టింగల్? ఐ డోంట్ థింక్ సో. సో నేను మార్టింగల్కి వెళ్ళట్లేదు. అవాయిడ్ ఇట్. ఎక్కడ నెసరీ అక్కడ చేయండి గైస్, అన్నెసరీ ప్లేస్లో వద్దు. ఇది మళ్ళీ పైకి వస్తే ఐమ్ గోయింగ్ ఫర్ సెల్ సైడ్ గైస్. ఏడు యూఎస్డి. ఓకే, చాలా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే అయింది. ఓకే, బట్ ఇట్ షుడ్ బి సెల్ క్యాండిల్ ఓన్లీ. చూద్దాం, మనకైతే ఇక్కడ ఆపర్చునిటీ లేదు ఇంకా ఎంటర్ అవ్వడానికి. సో లెట్స్ వెయిట్ ఫర్ వన్ మోర్ ట్రేడ్. ఏఆర్ జీపీవై లెఫ్ట్ సైడ్ మార్కెట్ చూసారు, ఎక్కడా కూడా లేదు కరెంట్ మార్కెట్ తో. సో ఇలాంటి ఏరియాస్ లో ట్రేడ్ చేయొద్దు. ఓకే, సో ఎక్కడ ట్రేడ్ చేయకూడదు కూడా చెప్తున్నా. ఓకే, మనం యూరో జేపీవైలో కదా తీసుకున్నాం చూసారా, మనం మార్టింగల్ తీసుకుని ఉంటే వుడ్ హావ్ బీన్ ఫెయిల్డ్. ఓకే, మైట్ బి 11:30కి ఏదో న్యూస్ ఉన్నట్టు ఉంది గైస్. సో అందుకే 11:30 యూఆర్ లో ఉంది, జీపీపీలో ఉంది 11:30కి. సో ఐ థింక్ అందుకే మనకు ఫ్లక్చువేషన్ స్టార్ట్ అయిపోయి యూఆర్లో. సో జీబీపీలో కూడా అందుకే మార్కెట్ మూవ్ అవుతుంది అసలు ఆకుండా పైకి. మన జీబీపీలోనే కదా ఫెయిల్ అయినట్టున్నాం. ఓకే, సో లెట్స్ నాట్ టేక్ ఇన్ దోస్ టూ. సో యూఎస్డి జీపీవై
AUD USD రెండే ఉన్నాయి స్కోప్ మనకి. సో లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ హియర్. ఇలా చూసుకుంటే USD JPY లో ఓకే లెట్స్ కీప్ దిస్ మైనర్ ట్రెండ్ లైన్ అండ్ AUD USD ఆల్రెడీ went here, so let's wait. USD JPY, USD JPY, USD JPY, that's a seller area, sellers వస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం ఓకే దిస్ షుడ్ బి సెల్లింగ్ క్యాండిల్ ఓన్లీ. కొద్దిగా పైకి వెళ్తే ఏముంటాయంట గైస్, ఎందుకంటే ఈ లెవెల్ కి ఇది ఇంకా 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 కిందకి ఇంకా కిందకి వస్తే నేను రిజెక్షన్ ట్రేడ్ చేస్తా. ఓకే నేను బై సైడ్ ఎంటర్ అయ్యాను గైస్, కానీ చూసారా చాలా వోల్టాలిటీ ఉంది. సక్ మన కిందకు వచ్చింది క్యాండిల్. ఓకే బట్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇది పైకి వెళ్ళి క్లోజ్ అవ్వాలి. ఓకే అక్కడ ఒక హిడెన్ లెవెల్ ఉంది, అంటే హిడెన్ మైక్రో సపోర్ట్ లెవెల్. ఇలా చూసుకోండి. ఓకే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇలా ఇలా ఇలా. ఓకే మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే సో నేను అందుకే క్యాండిల్ ఈ లెవెల్స్కి వచ్చేసరికి నేను బై సైడ్ ఎంటర్ అయ్యాను, రిజెక్షన్ మీద విన్ అవుదాని అండ్ వీ వాన్ దట్ ట్రేడ్ గైస్. అండ్ ఇందాక నేను లాస్ అయింది కూడా ఇక్కడ రికవర్ చేస్తాను. ఓకే సో వీ వన్ బ్యాక్ టు బ్యాక్ 3 trades గైస్. సో ఐ థింక్ వీల్ ఎండ్ ద వీడియో నౌ. లెట్స్ కీప్ ఇట్ షార్ట్ అనుకున్నట్టు మనం. సో ఎంతసేపు అయింది, 12 minutes అనుకున్నా, 11:44. ఆల్ రైట్ గైస్, I think that's enough for today. Please like, share and subscribe guys, encourage me. And subscribe my new channel also, Simple Telugu Forex Trader. Forex మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్డేట్స్ కావాలన్నా నేర్చుకోవాలి స్క్రాచ్ నుంచి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ అని నేను చెప్పగలను, బికాస్ I started, I'll do from scratch everything. Okay, hope you guys will love and support me as usual, and I wish you all a happy and safe trading. Thank you guys, have a good day. Bye bye, see you in the next video.